కూడా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. ఇంతవరకు మీ కుమారుడిని నిలబెట్టి యేసుక్రీస్తు వలన మేము నీతిమంతులమయ్యామని, పరలోకానికి వారసులుగా చేయబడ్డామని, కేవలము ఆయన ఇచ్చిన రక్షణ ద్వారానే మేము మీకు వారసులుగా చేయబడ్డామని కొన్ని మాటలు తెలియజేశారు తండ్రి. ఆ రక్షణ మార్గములో నుండి తొలగిపోకుండా ఎలా జీవించాలో అన్నదే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించాలనే మాటలు నేర్పించాలని రానున్న రోజుల్లో మరింత సత్య సంబంధమైన మాటలను మేము నేర్చుకుంటూ సంఘానికి నేర్పించడానికి మమ్మల్ని ఆయత్తపరచమని తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మేము నీతిమంతులమయ్యామని సహోదరుల ద్వారా తెలియజేశారు. ఆ నీతిమంతుడు విశ్వాసము ద్వారా ఎలా జీవించాలి, విశ్వాసి నేను క్రీస్తు ద్వారా నీతిమంతుడిని అయ్యాను అని అనుకుంటే అది జీవించే విధానం కాదు. కానీ నీతిమంతుడు అయిన తర్వాత ఆ నీతిని ఎలా కొనసాగించుకోవాలి అన్నది, నీతికి ఆధారమైన క్రీస్తును ఆధారం చేసుకుని జీవించే జీవితాలని మీకు వాక్యం సెలవిస్తున్న రీతిగా మరిన్ని సంగతులను తండ్రి మేము నేర్చుకోవడానికి ఆయత్తపడి ఉండగా తండ్రి మీకు ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. మీ కృపలో దీవించి ఆశీర్వదించమని మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి మాకు అవసరమైన మాటలను తెలియజేసి మీరే మహింపొందమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో ప్రార్థన మనవుడు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యంలోనికి వెళదాం. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము. ఎలా వచ్చేయండి అమ్మా, ఎదురుకొచ్చేయండి. ఆడుకుంటానికి వస్తున్నారు మీరు ఏంటి, ఎలా ఎదురుకొచ్చి? మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుతూ ఉండే. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాస స్థలములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. శిష్యుల్లో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగుగా, యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకుందురని చెప్పెను. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచి నందున ఆ దోణి అలల చేత కప్పబడిను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఏం చెబుతున్నాడు చూడండి యేసుక్రీస్తు ప్రభువారు, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నెమ్మళమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకునేది. కొద్దిగా తిప్పండి అన్న, ఎదరకెట్టిన హమ్మింగ్ వస్తుంది, అటు సైడ్ తిప్పండి.
దేవుని యొక్క శక్తిని కానీ లేక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని కానీ ఎరుగకనే శిష్యులు ఆయనని వెంబడిస్తున్నారేమో అనిపిస్తుంది ఒక్కొక్క సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు. ఆయనతో పాటు ఆ నావలో ఉన్నది ఎవరో మరిచిపోయారు వారు. అసలు ఆయన ఎందుకు వెంబడిస్తున్నారు అంటే లేఖనాల యొక్క సారం అనేది వారు ఇంకా గ్రహించుకోలేదు అని చెప్పక తప్పదు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క గొప్పతనం మనకు అర్థం కానంతసేపు ఆనాడు శిష్యులు ఎలాగైతే అల్ప విశ్వాసులుగా ఉన్నారో, ఒక సమస్య వచ్చినప్పుడు మాతో ప్రభువు ఉన్నాడనే మాటను మరిచిపోయేవారు. మరిచిపోవడం అంటే ఉన్నారని లేపారు. ఆయన ఉండగా మాకు ఏ ప్రమాదము జరగదనే ఆలోచన వారికి లేదు. అది నేను చెప్పేది. వారితో ప్రభు ఉన్నాడని లేపారు, ప్రభు ఉన్నాడని అర్థమవుతుంది ఆయనతో వారితో పాటు. కానీ ప్రభువు మనతో ఉన్నాడు గనక మనకేమీ జరగదు అనే విశ్వాసంలో లేరు. ఈ రోజున సంఘము కూడా దేని విషయం బాధపడుతున్నారు? వాళ్ళు భోజనం లేదనో లేక వస్త్రాలు లేవనో దేని గురించి వారు చింతపడుతున్నారు? వాళ్ళు నీకు చింత లేదా అని అడుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారినే క్వశ్చన్ చేస్తున్నారు. నీకు చింత లేదా? మేము నశించిపోయే స్థితిలో ఉన్నాము అంటున్నారు. నశించిపోవడం అంటే మరణం. కానీ ఇదే శిష్యులు యేసుక్రీస్తు ప్రభువు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆ మరణానికే ఎదురు వెళ్ళిన సందర్భాలను మనం బైబిల్లో చూస్తాం. అంటే యేసుక్రీస్తు మరణము ముందు ఆయన్ని వెంబడించిన విధానం వేరు. యేసుక్రీస్తు శిష్యులు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ మహిమా శరీరంతో వారికి ప్రత్యక్షమైనప్పుడు, ఆయన్ని చూచినప్పుడు వారు విశ్వసించిన విశ్వాసం వేరు. అంటే విశ్వాసాలలో చాలా రకాలు ఉంటాయి. విశ్వాసంలో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడిస్తూ ఉన్నారు వీళ్ళు. ఒక ప్రమాదం వస్తే మమ్మల్ని ఏమీ చెయ్యలేదని ఒక ఆలోచన లేదు. ఒక మరణం అంటే ఎలా ఉంది? వీళ్ళకి భయం వేస్తుంది. మరణం అంటే భయం వేస్తుంది. మరణం అంటే ఎందుకు భయం వేస్తుంది? లోకం కూడా ఈ రోజున భయపడేది దేని గురించి భయపడుతున్నారు? మరణం గురించే భయం. వారికి ఉన్న కోటాను రూపాయలన్నీ కూడా ఒక మనిషికి మరణ దినం ఆసన్నమైనప్పుడు డాక్టర్ దగ్గర చెప్పే మాటలు ఏంటి తెలుసా అండి? ఎంత ధనం ఖర్చు అయినా పర్వాలేదండి, మేము ఈ భూమి మీద బ్రతికుండాలి అని కోరుకుంటూ ఉంటారు. చిరంజీవి గారు తల్లికి అనారోగ్యంగా ఉందంట. సోషల్ మీడియాలో చూసాం, అంజలిదేవి. అలాంటి ధనం ఉన్నవారు ఎవరైనా కావచ్చు, కోట్లాది రూపాయలు ఉన్నవాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆ శరీరంలో ఆ ప్రాణం ఉండాలి అని ఆశ కలిగి ఉంటారు. ఆ రోజున శిష్యులు కూడా ఏం ప్రశ్న వేస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువు వారిని మీకు చింత లేదా అని ప్రశ్నిస్తున్నారు. దేని గురించి? మేము నశించిపోయేలాగా ఉన్నాము. నిజంగా శరీరీతిగానే వాళ్ళు ఆలోచించిన వాళ్ళ ఆలోచన ఎలా ఉండాలి? నిజంగా వాళ్ళు ఈత రాని వారా చెప్పండి? వాళ్ళ అందరూ ఎవరాళ్ళు చేపలు పట్టుకునేవారు, బెస్తవారు. సముద్రాన్ని ఈ చివరి నుంచి ఆ చివరికి ఈదేయగలిగిన సామర్థ్యం కలిగిన వారు. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి ఈత వచ్చో రాదు మనకి తెలియదు. ఒకవేళ పడవ మునిగిపోతే సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు వారిని భుజం మీద వేసుకుని ఈదుకుని వెళ్ళిపోవచ్చు. కొన్ని సందర్భాలు చూస్తాం. సముద్రంలో ఎవరైనా మునిగిపోయినవారంటే సముద్ర ఈతగాళ్ళు ప్రత్యేకించి ఉంటారు. వాళ్ళు ఆ దళం ఏర్పాటుగా ఉంటుంది.
కాలువల్లోనూ నదుల్లోనూ ఈదేవారు, సముద్రంలో ఈదలేరు. అలాగే ఒకవేళ ఆ పడవ మునిగిపోతున్న ఎన్నో సందర్భాలు వారు చూసే ఉంటారు వాళ్ళ గత జీవితంలో. ఎందుకంటే చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఎలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. కానీ వారి ఆలోచన ఏమిటంటే మేము నశించిపోతున్నాము అని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. అంటే వారి దగ్గర ఉన్న ఆయన, ఆ ప్రభువు ఎంత గొప్పవాడో వారు మరిచిపోయి మేము నశించిపోతున్నాము అని వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అర్థమవుతుందండి? ఈ రోజున క్రైస్తవులు కూడా ఆ రోజు ప్రభువు శరీర రీతిగా వారి మధ్యన ఉన్నాడు, ఆ పడవలో ఉన్నాడు, వారు వేస్తున్న క్వశ్చన్ అది. ఈ రోజున క్రైస్తవులుగా మారిన మనము, విశ్వాసులుగా ఉన్న మనము, దేవుని పిల్లలుగా చేయబడిన మనము ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్నాము అనేది ఆలోచన చేస్తే ప్రభువు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారానే మనం జీవిస్తున్నామా? అది నాకు వచ్చిన. యేసుక్రీస్తు ఆ రోజున ప్రశ్నించినట్లుగా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఒక లోటుపాటు మన జీవితంలో, విశ్వాస జీవితంలో కలిగినప్పుడు మనం బెంబేలెత్తిపోతున్నామా? ఇది ప్రభువు వలన జరగదని మనం ఆలోచన చేస్తున్నామా అనేది ఆలోచన చేస్తే గనక ప్రియమైన వాళ్ళారా, ఆయన ఈ రోజున పరిశుద్ధాత్మను మనకు దగ్గరగా మనలోనికే ఉంచాడు. మనం దేని గురించి చింతపడవలసిన అవసరత లేదని చెబుతూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అది ఏ విషయమైనా కావచ్చు, మరణ విషయమే కాదు, మన జీవనోపాధి విషయం కావచ్చు, ఏ విషయమైనా మనం ఎవరి మీద ఆధారపడి జీవించాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి మీద మనం ఆధారపడి జీవించాలి అని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. నేను గెలిచితినని ఫిలిప్పీయులకు క్షమించాలి. యోహాను మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13 నుంచి చదువుకుంటూ వెళదాం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారు. నిత్యము జీవించేవారు, మీరు మరణించేవారు కాదు. ఇది సంఘంతో చెప్పవలసిన మాట. విశ్వాసం ఉంచిన మీరు ఏమిటట? నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులకు మీకు వ్రాయుచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయనను బట్టి ధైర్యం కలగాలి నీకు. ఇంక దేన్నో బట్టి కాదు, నీకున్న ఆస్తిని బట్టి కాదు, నీకున్న బలాన్ని బట్టి కాదు, నీకున్న అందాన్ని బట్టి కాదు, నీవున్న ఏదో లోకంలో నీకు కలిగి ఉన్న దానిని బట్టి కాదు నువ్వు ధైర్యంగా ఉండవలసింది. ఇదిగో యేసుక్రీస్తునందు నేను జీవము కలిగిన వాడను, నేను మరణించేవాడును కాదు. ఆనాడు శిష్యులు ఇంకా సంపూర్ణులు కాలేదు కనుక విశ్వాసంలో వేస్తున్న ప్రశ్నది. వారు ఇంకా సంపూర్ణులు కాలేదు జ్ఞానమునందు కనుక వారు మేము నశించిపోతామా అనే ప్రశ్న యేసుక్రీస్తు ప్రభువు వారి ముందు పెడుతున్నారు. ఈ రోజున సంఘము అలా ఆలోచించవలసిన అవసరం లేదు అని అపోస్తలుడైన పౌలు గారు తెలియచేస్తున్నాడు. ఏం చెబుతున్నాడు? దేవుని కుమారుని నామమందు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారి. నిత్య జీవము అంటే పరలోకమే అని అనుకోకండి. భూమి మీద కూడా ఆయనతో జీవిస్తున్నామనే ఆలోచన కలిగి ఉండాలి. ఏదోలా జీవించేస్తే కాదు. నిత్యజీవం అంటే మనకు ఆలోచన అంతా ఏంటంటే పరలోకమైన ఆలోచన కాదు. భూమి మీద కూడా మనం పరలోకాన్ని చూపించాలని, దేవునితో జీవించే జీవితం ఎలాంటిదో ఈ లోకానికి చూపించాలని.
దేవుడు చెబుతున్న మాటలు. నిత్యజీవము గలవారని తెలుసుకున్నట్లు ఏంటి ఈ యోహాను భక్తుడు పత్రిక రాస్తూ తెలియజేస్తున్న మాటలు ఇవి. తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిది. ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఇస్తాడట. ముందుగా మనం దేవుని నీతిగా మార్చబడ్డాము అనే ఆలోచన కలిగి ఉండాలి. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? అనీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? నీతిమంతుల మనవిని ప్రార్థన అట చెవియొగ్గుతున్నాడట. నీతిమంతులు ప్రార్థన చేస్తుంటే చెవియొగ్గుతున్నాడట. మన లోకంలో ఏదోలా జీవించేసి దేవుడిని ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడం. ప్రేమైన వారు, దేవుడిచ్చిన నీతిని మనం కాపాడుకుంటూ, ఎలా కాపాడుకుంటాం? ఆయన ద్వారానే. అదే ధైర్యం ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారానే నీలో ఉన్న పరిశుద్ధతను కాపాడుకోగలుగుతావు. ఒక మనిషి స్థిరపరచబడాలన్నా, దేని గురించి ఆలోచన చేయాలి అన్నా, దేవుడు మనకున్నాడనే ధైర్యం మనకి ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, దశలోనిలకు రాసిన 2వ పత్రిక. అంటే ఒక మనిషి నీతిలో ఎలా స్థిరపరచబడతాడు, లేక అతనికి ఉన్న అక్రతలు ఎలా తీర్చబడతాయి అనేది నేను మీతో ఈరోజున మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రేమైన వాళ్ళారా, 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి చూడండి. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరుచుకొనెను. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సువార్త మూలముగా, యేసుక్రీస్తు మూలంగా ఈ యొక్క లోకమునంతటినీ కాపాడాలి అని. ఏంటా సువార్త? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చెబుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక. శిష్యునికి తెలియదా ఈ విషయం? మేము నశించిపోతున్నామంటారేంటి? అంటే మరణిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు వాళ్ళు. అంటే యేసుక్రీస్తు బలి ఇంకా జరగలేదు. ప్రియమైన వాళ్ళారా, భూమి మీద ఒక మనుషుడు నీతిమంతుడుగా అవ్వాలి అంటే యేసుక్రీస్తు ఇంకా మరణించిన ముందు ఎవడైనా నీతిమంతుడు అవ్వాలంటే ధర్మశాస్త్రం మూలంగానే నీతిమంతులు అవ్వాలి. ఇందాక సహోదరులు తెలియపోయాడు. ఒక యవ్వనస్తుడు యేసుక్రీస్తు వద్దకు వచ్చినప్పుడు, ఇదిగో నేను నిత్య జీవం పొందాలంటే, అంటే నేను పరలోకం వెళ్ళాలంటే నేను ఏం చేయాలని క్వశ్చన్ వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమనాలి? నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం అని చెప్పాలి కదా. కానీ చెప్పకుండా అదెందుకు చెప్పాడు అంటే అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడలేదు కనుక. చాలా జాగ్రత్తగా మన వాక్యాన్ని ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువులు అలా చెప్పాడు కదా ఒక యవ్వనస్తుడికి, మేము కూడా ధర్మశాస్త్రాన్ని పాటించి పరలోకం వెళ్ళాలనే ఆలోచన మన సంఘం చేయకూడదు. ఇప్పుడు సంఘం ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం వలన మనం కడగబడ్డాం, నీతిమంతులుగా చేయబడ్డాం. ఆయన నీతి ద్వారా మనం నీతిని కొనసాగించడానికి జీవిస్తూ ఉన్నాం. నీతిమంతుడు ఎలా జీవించాలంట? విశ్వాసమూలముగా జీవించాలి. విశ్వాసానికి మూలం ఎవరు? విశ్వాసానికి మూలం కర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారండి. ఆయన్ని పట్టుకుని మనం జీవించాలి. ఇంకా చూడండి ఇంకేం చెబుతున్నాడు ఇక్కడ? మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరుచుకునేను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. మీరులాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన
మా సువార్త వలన మిమ్మును పిలిచెను. అంటే లోకంలో నుంచి ఒక పాపి రక్షించబడాలి అంటే ఏం చేయాలి? సువార్త వినపడాలి. ఆ సువార్త ద్వారానే రక్షణ పొందాలి. అంటే లోకమంతా నశించిపోయే స్థితిలో ఉంది. వారు నశించిపోకుండా ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని దేవుని కుమారుడుగా అంగీకరించాలి. అంతేకాదు, ఆయన నా పాపముల నిమిత్తము కలువరి శిలువలో ప్రాణత్యాగం చేశాడు. ఆయన్ని ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలుగా చేయబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది క్వశ్చన్స్ రేకెత్తుతూ ఉంటున్నాయి, ఆలోచన చేస్తున్నారు. క్వశ్చన్స్ రావడం మంచిదే, కానీ ఆ క్వశ్చన్కి జవాబు దేవుడు చెప్పినప్పుడు ఆ జవాబుకి విధేయులు అవ్వాలి. యవనస్తుడికి క్వశ్చన్ రావడం మంచిదే. క్వశ్చన్ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన దాన్ని ఏం చేయాలి? అతను పాటించాలా? ఏం ఆశతో వచ్చాడైనా? పరలోకం వెళ్ళాలని ఆశతోనే వచ్చాడు. వచ్చినవాడు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటను ఏం చేయాలి? నిజంగా పరలోకం మీద ప్రేమ ఉంటే గనక ఏం చేయాలి? యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటను పాటించాలి. అతనికి ఉన్న ఆస్తిని అంతటిని అమ్మేమన్నాడు. అమ్మేసి ఏం చేయమన్నాడు? పేదలకు పంచిపెట్టే, రా నన్ను వెంబడించు అన్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం అనేది చాలా కష్టతరం ఈ లోకంలో. కానీ మనల్ని ఎలా నీతిమంతులుగా చేయాలనుకున్నాడండి దేవుడు? ఉచితంగా నీతిమంతులుగా చేశాడు. అలాగే ఆ నీతిమంతుడు ఎలా జీవించాలో అనే మాటలను కూడా దేవుడు గ్రంథస్థం చేయించాడు. ప్రేమైన వారు ఎలా స్థిరపరుచుకోవాలి మనల్ని మనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైన మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ఇప్పుడు నీతిమంతుడైన వాడు ఏ విధులను చేపట్టాలి? యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినట్టుగా ఆస్తిని అంతటిని అమ్మేసి ఫాలో అవ్వాలా యేసుక్రీస్తు ప్రభువు వారిని? ఏ విధులు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన విధులు ఆ యవ్వనస్తుడు చెప్పిన విధులు కాదు. మన విధులు ఈ రోజున చట్టం మార్చబడింది గనక ఈ రోజున పత్రికల ద్వారా అపోస్తలుడైన పౌలు గారు ఎన్నో పత్రికలను రాశాడు. ఆ పత్రికలలో కొన్ని నియమ నిబంధనలు మనకు తెలియజేశాడు నూతన నిబంధనగా. ఆ నిబంధనలు మనం తెలుసుకుంటే దైవజనుడు నిలబడితే ఏం చెప్పాలట? జనుడు ఎలాగూ అంటే సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో తెలియచేయాలి. కొన్ని మాటలు అపార్థం చేసుకుంటాం. యేసుక్రీస్తునందు నిత్యజీవం అనేది ఉచితంగానే ఇస్తున్నాడు దేవుడు, ఉచితంగానే ఇస్తున్నాడు. శిలువ మీద దొంగ మరణించినట్టుగా మనమేమి రక్షణ వచ్చిన వెంటనే చచ్చిపోవట్లేదు కదా, సంఘంలో చేరాం, బతికే ఉన్నాం ఇంకా. కానీ ఆ నీతిమంతుడు ఎలా జీవించాలో అనేది తెలియచేసే మాటలే పత్రికలో ఉన్న మాటలు. ఎలా జీవించాలి? యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు ఏమైతే చట్టం ఉందో ఆ చట్టంలోకి వెళ్ళి మనం జీవించాలా? అక్కడికి వెళితే ఆదరణ కలుగుతుందా అంటే కాదని చెబుతుంది పత్రికల్లో. అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడు, మా పత్రికల వలన మీరు స్థిరపరచబడాలి అంటున్నాడు. అయ్యే మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చూడండి, కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి వలనైనాను మా పత్రికల వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ఒకటం కేసు కింద ఏంటి రాశారు చూడండి. ఏంటది? ఒకటం కేసారు అక్కడ. లేక పార్యంపర్యములను అంటే విధులను. ఏమైతే అపోస్తలుడైన పౌలు గారు పత్రికల ద్వారా నిబంధనలు రాస్తున్నాడు, కొత్త నిబంధనలు విధులను రాస్తున్నాడు, ఆ విధులను చేపట్టాలి. మనం నశించిపోవడానికి కాదు యేసుక్రీస్తు ప్రభువు వారి యొద్దకు వచ్చింది. ఆనాడు శిష్యులు ప్రశ్న వేసినట్లుగా, క్వశ్చన్ వేసినట్లుగా మనం, ప్రభువా నేను మరణిస్తే నశించిపోతానా, నరకానికి వెళ్ళిపోతానా అనే క్వశ్చన్
సరైంది కాదు అని దేవుని యొక్క గ్రంథం తెలియచేస్తుంది. ఎందుకంటే నువ్వు నీతిమంతుడు అయ్యావు, ఎలా జీవించాలో ఆయన యొద్ద నేర్చుకో. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించాలంటే, విశ్వాసం అంటే ఎవరు? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు. ఆయన వైపే చూడాలి మనం. లోకం వైపు చూస్తే మనమేమీ చేయలేము, మన నీతిని కొనసాగించుకోలేము. పేతురు గారు చాలా ఆశ, ఆయనతో తిరిగేవాడు, కోచింగ్స్ వేస్తూ ఉండేవాడు, ప్రశ్నలు వేస్తూ ఉండేవాడు, అన్నిటికంటే ముందు ఆయనే అడుగుతూ ఉండేవాడు ప్రతిదీ కూడా. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువు వారు సముద్రంలో నడుస్తూ ఉంటే పేతురు గారు అడిగాడు, ప్రభువా నేను కూడా నడవాలనుకుంటున్నాను అన్నాడు. రా అన్నాడు, విశ్వాసం ద్వారా రా అన్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఇలా లోకంలో చూసేసరికి ఆయన చూస్తూ వెళ్ళినంతసేపు బాగానే వెళ్ళాడు. ఆయన నుండి దృష్టి మరలేటప్పటికి ఏమైంది? మునిగిపోతున్నాడంట. సందర్భం అర్థం కావాలి మనకి ప్రియమైన వాళ్ళారా. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపునే మీరు చూస్తూ నడవాలి. అంటే విశ్వాస సంబంధమైన జీవితం జీవించాలంటే ఎలా స్థిరపరచబడతాము, ఎలా సంపూర్ణమవుతాం? యేసుక్రీస్తు ద్వారానే ఒక మనుషుడు సంపూర్ణుడుగా చేయబడతాడా? పరిశుద్ధులు పరిపూర్ణులు అవ్వాలన్నది అపోస్తులుడైన పౌలు గారి ద్వారా లేఖనాలను రాయించాడు దేవుడు. ప్రియమైన వాళ్ళ, నీతిమంతుడుగా ఉండిపోతే ప్రయోజనం లేదు. కానీ యేసుక్రీస్తు సారూప్యంలోనికి మారాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంటే నిన్ను నన్ను ఎలా చూడాలనుకుంటున్నాడు? పరలోకం వెళ్ళేటప్పటికి ఇతను కూడా క్రీస్తు రక్తంలో కడగబడ్డాడు, యేసుక్రీస్తులాగే నాకు కనబడుతున్నాడు అని. విశ్వాసాన్ని విడిచిపెడితే మనం లోకంలో జీవిస్తాం. ప్రియమైన వాళ్ళారా, ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఒక కుటుంబాల్లో సమస్య కావచ్చు, మన విశ్వాస సంబంధమైన జీవితంలో కావచ్చు, ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా జీవించాలో అనేది యేసుక్రీస్తు ప్రభువు వారు మత్తయి గారు రాసిన సువార్తలో మాట్లాడుతున్నాడు. ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అలాగని పని చేయొద్దని దేవుడు చెబుతున్నాడా? మనల్ని పోషించుకోవడానికి మనం ఉద్యోగం చేయొద్దని చెబుతున్నాడు దేవుడు. చెయ్యాలి. అపోస్తలుడైన పౌలు గారే భార్యాపిల్లలు లేని ఏకాకిగా ఉన్న ఆయనే డేరాలు కుట్టుకునే పని చేశాడు ఈ లోకంలో. ఎందుకంటే నేను మాదిరిగా ఉండడానికి, ఆయన భోజనం చేయడానికి అయితే ఇవాళ సేవకులకు భోజనం పెట్టట్లేదండి, ఎవరైనా పెడతారు. ఆయన భోజనం సంపాదించుకోవడానికి కాదు, ఇదిగో విశ్వాసంలో ఉన్న వారిని కాపాడడానికి, అనేకులకు సహాయం చేయడానికి కూడా ఆయన ఏమంటాడంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టం అని చెబుతున్నాడు దేవుని ఒక వాక్యం. అంటే మనం ఇచ్చేవారిలా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ప్రతి విషయంలోనూ మనకి ఆదరణ కలగాలంటే, నిర్భయులుగా జీవించాలంటే, భూమి మీద మరణ భయం లేకుండా, ఏదైనా సరే ఏ భయం లేకుండా జీవించాలంటే, ఇదిగో యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని జీవింప చేయడానికి, యేసుక్రీస్తు ద్వారా మాకు రక్షణ వచ్చిందనే విషయాన్ని మనం నమ్మగలిగితే, ప్రియమైన వాళ్ళారా, 17వ వచనం కూడా చూద్దాం. 16వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ అంటే, నిత్యమైన ఆదరణ అంటే నిత్యము ప్రతిరోజు ఆదరణ ఉంటుంది దేవుని నుంచి. ఆదరణ కలిగే మాటలు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు ఎప్పుడు ఆయనతో మనం సహవాసం కలిగి ఉంటే. శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును
ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును. శుభ నిరీక్షణ అంట మన నిరీక్షణ. పాతాళం వెళ్ళిపోతామనే నిరీక్షణ శుభ నిరీక్షణ, పరలోకం వెళ్తామనే నిరీక్షణ శుభ నిరీక్షణ. ఏది మంచి నిరీక్షణ? పరలోకం వెళతామనేది మంచి నిరీక్షణ. శుభ నిరీక్షణలో ఉన్నారు మీరు. మంచి ఆలోచన కలిగి ఉండండి. సంఘము అంటే పవిత్రమైనది. ఒకవేళ కళంకం ఉందా ఆయన కడుగుతాడు. ఆ కళంకాన్ని అంటించుకున్నందుకు నీకు ఇందాక సహోదరులు చెప్పినట్లుగా వాటికి రుసుము చెల్లించాలి. మళ్ళీ ఓసారి ఒక వ్యాధి నుంచి దేవుడు కాపాడాడు. శరీర రీతిగా ఆలోచిద్దాం. లోకంలో ఉన్నప్పుడు మందు తాగి సిగరెట్లు కాల్చి శరీరాన్ని పాడు చేసుకున్నాడు అనుకోండి. ఒక వ్యక్తి లివర్ పాడైపోయింది. ఎవరో కరుణించి వైద్యం చేయించారు. మరణించే స్థితిలో ఉన్నాడు అని దగ్గర బంధువు, సమీప బంధువు ఏం చేశాడట? హాస్పిటల్లో జాయిన్ చేసి వైద్యం చేయించాడు. వైద్యం చేయించిన తర్వాత ఆ మనుషుడు మళ్ళీ బాగుపడిపోయిన తర్వాత ఏ ఆలోచన కలిగి ఉండాలి? మళ్ళీ అదే స్థితిలోకి వెళ్ళిపోతానికి నడకలో నడుస్తాడా? జ్ఞానం ఉన్నవాడైతే. జ్ఞానం లేనివాడైతే నేను చచ్చిపోయినా పర్వాలేదని మళ్ళీ అదే స్థితిలోకి వెళ్ళిపోతాడా? ఆ సమీప బంధువు నిన్ను కాపాడి ఉండకపోతే హాస్పిటల్లో ఆ రోజున మరణించేవాడు. మరి మన సమీప బంధువు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. తండ్రి కృపచేత ఈ లోకాన్ని రక్షించాలని కృపాధారగా ఈ లోకానికి యేసుక్రీస్తుని పంపించాడు. ఎందుకు పంపించాడు? పాపం నుంచి ఎందుకు విమోచించాడు? మరణం నుండి ఎందుకు కాపాడాడు నిన్ను? మళ్ళీ లోకంలో జీవిస్తావనా? కాదు కదా. యేసుక్రీస్తుతో జీవిస్తామని దేవుడు మనల్ని కాపాడాడు. ప్రేమైన వాళ్ళ ఆ రోజున శిష్యులకు వచ్చిన ఆవేదన మనకి ఉండకూడదని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. మేము నశించిపోతున్నామేమో అనే ఆలోచన కలిగి ఉన్నారు వాళ్ళు. ప్రేమైన వాళ్ళరా, మనం మరణంలో లేము. మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము. ఆ జీవమును ఎలా కాపాడుకోవాలో మనం కాపాడుకోలేమని ఆ పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ప్రియమైన వాళ్ళరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూసుకుని ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. ఎలా కలిగి ఉన్నాయట మనకి? అంటే పరలోక ప్రవేశం ఎలా కలుగుతుంది మనకి? ఆయన యందలి విశ్వాసము చేత నిర్భయులుగా ఉన్నాం. దేవుని ఎదుట మనం భయపడేవారిగా, సిగ్గుపడేవారిగా మనం ఉండం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తం ప్రోక్షించాడు మన మీద. మన పాపములన్నింటినీ కడిగివేశాడు. ఎందుకు కడిగివేశాడంటే మళ్ళీ ఆ పాత రోత జీవితాలు మనం జీవిస్తామని కాదు. యేసుక్రీస్తు నీతిని పొందుకున్న మనం ఆ నీతిని కొనసాగిస్తూ ఈ లోకంలో క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తామని దేవుడు ఆశపడుతున్నాడు. మన యందు ఈ సువార్తను లోకంలో చాటాలని చెబుతున్నాడు. మనం పొందుకున్న ఆదరణని, మనం పొందుకున్న ఈ రక్షణను, మనం పొందుకున్న ఈ పరలోకాన్ని అనేకులకు ప్రచురం చేసి క్రీస్తు సంఘముగా వారు కూడా చేయబడాలని, మన రక్త సంబంధుల్ని, ఈ ఇశ్రాయేలుల గురించి అయితే అపోస్తుడైన పౌలు గారు అంటాడు రోమపత్రికలో, నేను పొందిన రక్షణ వారు కూడా, యూదులు కూడా పొందాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే యూదులు ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించిన వారందరూ రక్షణలో లేరు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారే రక్షణలోనికి వచ్చిన వారిగా మనం చూడవచ్చు. కనుక
మనం నశించిపోయే జాబితాలో మనం లేము. రక్షించబడ్డాము, నీతిమంతులుగా చేయబడ్డాము, పరలోకానికి వారసులమయ్యాము. ఈ ఆనందంతో ఈ లోకంలో మనము స్వార్థన చేస్తూ జీవితాలను గడపాలని కొన్ని నియమ నిబంధనలు మనకి ఇచ్చాడు ప్రియమైన వాళ్ళారు. మన నోటిని ఎలా కాపాడుకోవాలో మనకు చెబుతూ ఉన్నది దేవుని ఒక వాక్యం. మీరు జీవమును చూడగోరు వారైతే మీ నోటిని మీరు కాచుకోండి అంటున్నాడు. చాలా జాగ్రత్తగా జీవించాలి. ఎలా పడితే అలా జీవిస్తే దేవుడు మనల్ని చూసి బాధపడతాడు. విశ్వాస సంబంధమైన జీవితం ఏర్పాటు అని, ఇది మనల్ని దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. మరణంలో నుండి జీవంలోనికి దాటాం మనం. మరణ భయం ఇంకా మనకి లేదని జీవితాలు కొనసాగిద్దాం ప్రియమైన వాళ్ళారా. చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు యొక్క శరీరంలోనికి వెళదాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. మీ కుమారుని యొక్క పునరుద్ధాన దినముగా ఈ రోజున మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి, మేము పాలు పంపులు పొందడానికి తండ్రి ఇచ్చిన కృపను బట్టి తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువు వారితో విశ్వాసులుగా కొనసాగుతున్న శిష్యులు ఆనాడు ధోనిలో ఉండి తుఫాను వచ్చినప్పుడు ఆ తుఫానికి భయపడి మేము నశించిపోయే స్థితిలో ఉన్నాం ప్రభువా, నీకు చింత లేదా అని ఆయన ప్రశ్నించినట్లుగా, నేడు క్రైస్తవులుగా మారిన క్రైస్తవ సమాజము కూడా మా గురించి ప్రభువుకు ఆలోచన లేదా అన్నట్లుగా ఆలోచన చేస్తూ ఉన్నారు దేవా. విశ్వాస సంబంధమైన జీవితాలు మేము జీవించడానికి ఇదిగో ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనువని ప్రభువు వారికి ఆదరణ కలిగే మాటలను తెలియజేశారు. సొలొమోను కంటే గొప్ప వైభవాన్ని పువ్వులలో ఉంచాలని చెబుతున్నాడు. దేవా, మీ చేతిలో ఉన్న మేము, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మేము తండ్రి, మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని, మరణ భయం అనేది మాకు లేదని, ఈ లోకపు జీవితంలో జీవంలో కూడా అది మేలుకరమయ్యే ఉన్నదని భక్తి జీవితం ద్వారా తండ్రి మీరు తెలియచేస్తున్న మాటలను బట్టి తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ జరగనైన తండ్రి ప్రభు యొక్క శరీరంలోని రొట్టెలోనూ మేము పాలు పంపులు పొందడానికి సిద్ధపడుతుండగా మీరే కృప చూపించి మహిమ పొందమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్న సహోదరులు సురేష్ గారు వచ్చి బలారాధన నడిపిస్తారు.